Hi guys, welcome back to my channel Jai Shri Ram. Welcome to day 2 and welcome to Ayodhya. Vande Bharat Express మేము దిగేసి ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము దిగిన రైల్వే స్టేషన్ వచ్చేసి అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్. అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రైల్వే స్టేషన్లో అయితే ఎక్కువ ట్రైన్ స్టాపింగ్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, చిన్న చిన్న కోతులు. అసలు నువ్వు అయోధ్యలో ఎంటర్ అయినప్పటి నుంచి కోతులు విపరీతంగా కనపడతాయి అన్నమాట. ఢిల్లీలో ఒక వ్యక్తి పరిచయం చేస్తా అని చెప్పాను కదా, యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల అతను డైరెక్ట్గా అయోధ్య వచ్చేసాడు. అతను ఎవరు, నాకేమవుతాడు, ఫ్యామిలీనా ఫ్రెండా అనేది కొద్దిసేపట్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. ఇక మేము రైల్వే స్టేషన్ బయటికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. స్టేషన్ బయటికి రాగానే అన్ని ఎలక్ట్రిక్ ఆటోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక ఆ మనిషి వచ్చేకి ఒక 10 మినిట్స్ అవుతుందంటే టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి పానీపూరి అయితే తీసుకున్నాము. 10 రూపాయలకి 5 ఇస్తాడంట. టేస్ట్ అయితే మంచి స్పైసీగా బాగానే ఉంది. మన దగ్గర కంటే కూడా ఇంకా బాగుంది. एक प्लेट का कितना? 10 का 5 बात करो भाई, 10 का 5 भैया. वीडियो यूट्यूब में आएगा. आपका नाम क्या है? दिलीप. పెట్టు మంచి బాగా నమ్మడా. గైస్ మీకు చెప్పినాను కదా ఢిల్లీలో జాయిన్ అవుతాడని, కాకపోతే అనివార్య కారణాల వల్ల డైరెక్ట్ అయోధ్యలో అయితే జాయిన్ అయినాడు. మా అన్న మా పెద్దమ్మ కొడుకు ఎన్ఐటి పాస్ అవుట్ అనమాట, టాపరు. హాయ్ చెప్పు మా వాళ్ళకి మస్తు. మిగతా వారిని తర్వాత మాట్లాడుకుందాం. మనతో ట్రిప్కి వచ్చేది ఎవరో కాదు, మా పెద్దమ్మ కొడుకు, మా అన్న. పేరైతే సతీష్. ఈ ట్రిప్ మొత్తం వారణాసి అయిపోయే వరకు మనతోనే ఉంటాడు. ఆ తర్వాత జోధ్పూర్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ మనిషి పనిచేసేది జోధ్పూర్లో కాబట్టి రిటర్న్ జోధ్పూర్ వెళ్ళిపోతాడు. మేము పాట్నా పోయి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతాం. అది ప్లాన్ అయితే. బయట ఆపేస్తారు బండ్లు. మొత్తం తెలుగులే. అవునా? మొత్తం టీఎస్ బస్సులు, వీళ్ళ సైడ్ బస్సులు, కళ్యాణ రథం. మా అన్న జోధ్పూర్ నుంచి అయోధ్యకి బస్సులో అయితే వచ్చాడు. ఏం చెప్పినాడంటే మొత్తము అవుట్స్కట్స్లోనే ఆపేసినారు అందరినీ, ఎవరిని సిటీలోకి అలౌ చేయట్లేదు ఏ బస్సుల్ని. చాలామంది తెలుగులో అయితే కనిపించినారు. ఆల్మోస్ట్ అన్ని ఏపీటీఎస్ బస్సులే అని చెప్పినాడు మాకైతే. మేము ఇంకా ఆటో తీసుకొని మెయిన్ రోడ్లో అలౌ చేయట్లేదు కాబట్టి పోలీసు వాళ్ళు, ఆటో వాళ్ళు మమ్మల్ని సందులు దిపినారనమాట. మొత్తం అయోధ్య అవుట్స్కట్స్, మొత్తం సిటీ బయట నుంచి లోపల వరకు అంతా మెయిన్ రోడ్లో కాకోకుండా గల్లీలో దిపినాడు. అయోధ్య గల్లీలు కూడా చాలా బాగున్నాయన్నమాట. మీరు చూడండి, మీకు చూపిస్తాను. ఫైనల్గా ఒక 3 ఆటోలు మారేసి మొత్తానికైతే అయోధ్యధామ్ ఇంకా స్ట్రైట్ ఉంటే ఆల్మోస్ట్ సరయూ రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సరయూ రివర్ దగ్గర స్నానం చేసేసి అక్కడి నుంచి టెంపుల్ సైడ్కి అయితే బయలుదేరదాం. వెళ్ళిపోదాం పదండి. ఫైనల్లీ సరయూ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు అక్కడ కనపడుతుంది కదా, ఆ రివరే అనమాట సరయూ రివరు. సరయూ రివర్లో స్నానం చేసి బయలుదేరిపోయాం. గైస్ కొత్త షర్ట్ అయితే కొనుక్కున్నాను 200 రూపీస్ పెట్టి. ఇప్పుడే సరయూ రివర్లో స్నానం అయితే చేసేసి టెంపుల్కి అయితే పోతున్నాం దర్శనానికి. మీరు చూడొచ్చు. తొందర దర్శనం అయితే చేసుకోవాలి, రాత్రి చీకటి అయిపోతుంది. దర్శనం చేసుకొని 2 ఫోటోలు దిగితే సెట్. చూస్తూ సన్సెట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు అక్కడ షాప్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ దాటి వెళ్ళిపోగానే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. శ్రీరాముని దర్శించుకునే ముందు హనుమాన్ గడి టెంపుల్ అని ఉంటుంది.
అక్కడ కనపడుతుందిగా మీకు, ఆ దర్శనం అయిన తర్వాతనే గుళ్ళేకి పోవాలన్నమాట. సో మేము ఆ దర్శనానికి బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా రష్ అయితే తక్కువ లేరు, చాలామందే ఉన్నారు. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే టెంపుల్కి వెళ్తారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. అక్కడ కనపడుతుందా, అదే అనమాట హనుమాన్ గడి టెంపుల్ లోపల. ఫైనల్లీ వచ్చేసాం. విగ్రహాలు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఎక్కువసేపు నిలబడడానికి లేదనమాట, పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా పంపించేస్తున్నారు. సో ఎక్కువసేపు అయితే వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా వీళ్ళందరూ నెక్స్ట్ వెళ్ళేది శ్రీరామ జన్మభూమి స్థలానికి అనమాట. ఏం సత్య ఎంత దూరం ఉంది? 1.5 కిలోమీటర్ అంట. ఇంకా 1.5 ఉంది గైస్. ఆటోలు ఏం పోవు, నడుచుకుంటే పోవాలా, తప్పదు. మొత్తం చిన్న సందులు మీకు కనపడుతుంటుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి రాముని దర్శనం అయితే చేసుకుందాం. ఈ మెయిన్ అయోధ్య స్ట్రీట్లో మాకు చాలా ఉడిపి రెస్టారెంట్స్ కనపడినాయి అనమాట. ఇదే మెయిన్ స్ట్రీట్, స్ట్రైట్ వెళ్తే టెంపుల్ అన్నారు. ఎన్ని ఉడిపి రెస్టారెంట్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు దర్శనానికి వస్తే ఇక్కడ దేంట్లో అయినా మీరు తినచ్చు, ప్యూర్ వెజ్, నో ప్రాబ్లం. మీరు చూస్తున్నారు కదా, రామేశ్వరం రెస్టారెంట్, ఉడిపి, ఇట్లా చాలా ఉంటాయన్నమాట, అన్నీ ప్యూర్ వెజ్. జై శ్రీరామ్. ఫైనలీ టెంపుల్ ప్రెమిసెస్ లేకైతే వచ్చేసాము. మీకు అక్కడ గేట్స్ లాగా కనబడుతున్నాయి కదా, వరుసగా వెళ్ళిపోయాయి అనమాట. కాకపోతే లోపలికి ఫోన్స్ ఎలా ఉన్నాయన్నారు, బ్యాగ్స్ ఎలా ఉన్నాయన్నారు. జస్ట్ మీ బ్యాగ్ చెక్ చేసి లోపలికి అయితే పంపించేస్తారు. క్రౌడ్ అయితే తక్కువ లేరు, చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను చెప్పేది ఏముంది, మీరే వీడియోలో చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా లోపల దర్శనాన్ని పోయినాక ఇంకా చూపిస్తాను ఎంతమంది క్రౌడ్ ఉంటారో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, మీకు కనపడుతుందో లేదో. ఏమైతే ఇది ఫాస్ట్గా పోయి దర్శనం అయితే చేసుకుందాం. గైస్ ముందర కనపడే గోపురమే అనమాట టెంపుల్. ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది. సో గైస్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్టెప్ దగ్గర అయితే చాలా తోపులాట అనమాట. ఫోన్స్ అలౌ చేయడం వల్ల చాలామంది వాళ్ళ ఫోన్లలో వీడియోలు, ఇంట్లో వాళ్ళకి వీడియో కాళ్ళు చేసుకుంటున్నారనమాట. ప్రతి మనిషి చేతిలో ఫోన్ ఉంది, మొత్తం మీకు చూస్తే కనపడుతుంది కదా.
మెసేజ్ పెడతారు. ఒక్కసారి కెమెరా వెనక్కి తిప్పితే అక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, కంటి చూపు మేరంతా జనమే అనమాట. చూడండి టెంపుల్ ఇంకా ఫుల్గా ఫినిష్ అవ్వలేదు, ఇంకా చాలా మటుకు కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో టెంపుల్ లోపల నేను వీడియో తీయలేదు. దర్శనం అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ అయితే తినేసాము. సో అది తినేసి బయటికి వస్తే ఇక్కడ ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది, సరస్వతి దేవిది అనుకుంటాను అది. సో ఇక్కడ 2 ఫోటోలు దిగేసి మొత్తానికి దర్శనం ఫినిష్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఫుడ్ కూడా తినేసిన తర్వాత అట్లా కొన్ని పెయింటింగ్స్ చూసేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఓలా బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా దారిలో ఆ డ్రైవర్ అని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను అనమాట యూపీ టూరిజం గురించి. టూరిజం बहुत डेवलप हो गया. అలాగే యూపీ సీఎం గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగినాను. ఎలా డెవలప్ అయింది స్టేట్, ఏంది పరిస్థితి, చాలా విన్నాము మీ సీఎం గురించి అని. చాలా పాజిటివ్గా అయితే చెప్పాడనమాట అతను. ఈరోజు మేము ఇట్లా బతుకుతున్నాము, హ్యాపీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే. ఈ టూరిజం డెవలప్ కావడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ డైలీ 1000 రూపీస్ కంటే తక్కువ అయితే సంపాదిరు, అంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. ఆన్ సీజన్ అండ్ ఆఫ్ సీజన్ ప్రతిరోజు మాకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టూరిస్టులు వస్తూనే ఉంటారని అయితే చెప్పేశాడు. ఫైనలీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను. అక్కడ చూడండి జనాలు ఎట్లా పండుకున్నారో ప్లాట్ఫామ్ల మీదనే. చలి కూడా చాలా విపరీతంగా ఉందన్నమాట. కానీ ఢిల్లీతో పోలిస్తే కొంచెం తక్కువే ఉంది, కాకపోతే జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా మేము మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అసలు జనాలు ఎక్కడ పడితే అక్కడ పండుకున్నారు. ఫ్యామిలీసు, బ్యాచిలర్స్, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరు ఉన్నారనమాట. మీరు అక్కడ టైం చూసుకోండి, ఆల్మోస్ట్ 11 o'clock అయితే అవుతుంది. మాకు ఇంకా చాలా 2-3 hours టైం ఉంది. ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే మా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో అయిపోయినాయి. సో అందుకనే మేము అక్కడ మహాకుంభ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉందా 12:50కి, అదైతే ఎక్కేద్దామని అనుకున్నాము. సో ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ హాల్లో. వెయిటింగ్ హాల్ అయితే రైల్వే స్టేషన్ పైన పక్క ఉందన్నమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి. 4 మూలల 4 వాష్రూమ్లు, పెయిడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, కొంచెం నీట్గానే ఉన్నాయి. ఎవరైనా వాష్రూమ్స్ పోవాలన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి కోతి. మా దగ్గర బ్యాగులు ఎక్కడ లాక్కుంటుందా అని భయంగా కూర్చున్నాం అనమాట. ఎందుకంటే నా దగ్గర కొన్ని కవర్లు కూడా ఉన్నాయి, ఎక్కడ లాక్కపోతే మళ్ళీ ఇబ్బంది. సో ఫైనలీ స్పెషల్ మహాకుంభమేళ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. దాన్ని అయితే ఇప్పుడైతే మనం ఎక్కేద్దాం. ఇక్కడ మాకు జరిగిన స్టంట్ ఏంటంటే ఇంకొక 1 minute కూడా కాదు, ఇంకొక 30 seconds మా అన్న లేట్ వచ్చింటే ట్రైన్ మిస్ అయ్యేవాడు. అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గరికి పికప్కి వచ్చినప్పుడు అతను బ్యాగ్ వేరే రూమ్లో పెట్టాడు అనమాట. కానీ నైట్ ఇంకా నా బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి పోయినాడు. ఇక్కడ చూస్తే రాత్రి ట్రైన్లు వెళ్ళిపోతున్నాయన్నమాట వచ్చేవన్నీ. మావి వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయినాయి కాబట్టి మేము ఏదో ఒక ట్రైన్ ఎక్కాలా. సో ఆ మనిషి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసినాడు అనమాట. ఈ ట్రైన్ ఇంకా స్టార్ట్ అయింది, మూవ్ కావడము ఒక 5 seconds అయింది, ఫాస్ట్గా వచ్చి ఎక్కేసినాడు. సో సక్సెస్ఫుల్గా మేము ఇంకా ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఈ మనిషి చేసిన పని వల్ల పెద్ద స్టెంట్ చేయాల్సి వచ్చింది బాయ్. కాదు మీ ముందర మూవ్ అయిన ఫస్ట్ ట్రైనా ఇది? ఫస్ట్ ట్రైనేనా మా ముందు ప్రయాగ్రాజ్ దే. ఏమో వాడు ఫోన్ చేసి నేను వచ్చినప్పుడే ఒక ట్రైన్ పోయింది అన్నాడు. అంటే వచ్చినాక పోయిందా? నేను ఇంకా నాది ఇంకొక 300 meters ఉండే. ఇక్కడ ఇంకో బాహుబలి లెవెల్ ట్విస్ట్ ఏంటంటే మేము ఎక్కిన ట్రైన్ వయా వారణాసి పోయి ఆ తర్వాత ప్రయాగరాజ్ పోతుంది అనమాట. మా ప్లాన్ ప్రకారము మేము ప్రయాగరాజ్ పోయిన తర్వాత వారణాసి అనుకున్నాము, కానీ ఆ స్టేషన్లో దిగలేదు. ఇంక అట్లే వారణాసి దాటుకొని మళ్ళీ వచ్చామన్నమాట. మళ్ళీ ప్రయాగరాజ్ చూసినాక మళ్ళీ వారణాసి బయలుదేరాల. ఏందో అర్థమే కాదు. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన వాళ్ళు కమెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావండి. బాయ్ బాయ్, జై హింద్.